ఇది నిరుపేదలకు ఆదరువు, అభాగ్యులు అనాథలకు కన్నీటిని తుడిచే ఓదార్పు, మహిళల్లో స్ఫూర్తిని రగిలించి వారి జీవితాల్లో వసంతాలను నింపే అత్యున్నత మార్పు, నిస్సహాయులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత కల్పతరువు. సేవే పరమావధిగా, దీనజన సంరక్షణే ధ్యేయంగా పరోపకార యజ్ఞంలో నిమగ్నమయ్యింది సేవ. 2001లో స్థాపించిన ఈ సంస్థ సేవే పరమావధిగా నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చింది. అందులో భాగంగా 6 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో అరుణోదయ వృద్ధాశ్రమానికి అంకురార్పణ చేసింది. అద్దె భవనంలోనే ఈ వృద్ధులకు నీడను ఏర్పాటు చేసింది. వారికి కావలసిన భోజనం, బట్టలు, మందులు, ఇతర ఆహార అవసరాలను తీర్చుతూ కంటి పాపలా కాపాడుతోంది. నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఎవరు లేరు కదా. ఆ కారణంకి ఇక్కడికి వచ్చేసాం. నన్ను ఆప్యాయతగా వాళ్ళ బిడ్డల్లాగా చూస్తున్నారు సార్. నాకు అదే చాలు సార్. ఇక్కడ ఈ సంస్థ నిర్వాహకులు తెనాలి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ కందేపి సాంబశివరావు గారి కుమార్తె డాక్టర్ కందేపి మంజూష గారు ఈ సంస్థను ప్రారంభించారు. వీరితో పాటు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటోన్న మరో వ్యక్తి తిరుపతిలోని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వయ్యాల గంగిరెడ్డి గారు. ఈ మహోన్నత కార్యానికి వెన్నంటే ఉంటూ అండదండలనందిస్తోన్న ఘనత మంజుష గారి తల్లి శ్రీమతి అరుణ గారిదే. ఆ మాతృమూర్తి పేరు మీద ఏర్పడినదే ఈ ఉత్కృష్ట ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు ఇంటిని మరిపించే ఆదరణ దొరుకుతోంది. 2005లో అనుకోని విధంగా నా భార్య చనిపోవటం పెద్ద షాక్ అయిపోయింది. ఇప్పటికీ మర్చిపోలేకుండా. అన్నము గుడ్డ ప్రతి వాళ్ళు ఇస్తారు దయాధర్మాల మీద, కానీ ఆప్యాయత, మమకారం, అనురాగంతో చూసి ఆదరించే హృదయం కనిపించేవారు. ఇప్పటికీ నేను అనుకుంటున్నాను, నా వాళ్ళు ఉంటే కూడా ఇంత ఇదిగా నన్ను చూడరా అనిపించింది. సమయానికి భోజనం, వారి పుట్టినరోజు వేడుకలు, అనారోగ్యం వస్తే చూసుకునే వైద్యులు, అన్నింటినీ మించి అపారమైన ప్రేమను కురిపిస్తారు ఇక్కడి నిర్వాహకులు. బీపీ ఉండింది, బీపీ తగ్గించినారు, ఆపరేషన్ చేయించినారు. ఇక్కడ ఈ సేవా సంస్థ కేవలం ఈ పనికే పరిమితం కాలేదు. మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో వారికి టైలరింగ్, ఫోటో లామినేషన్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బాటిక్ ప్రింటింగ్ మొదలైన వాటిలో శిక్షణనిచ్చి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలను సమకూర్చి వారిని సమర్థులుగా తీర్చిదిద్దుతోంది. వైద్యం అందని ద్రాక్షలా, మందులు కొనుక్కునే స్తోమత లేక నిర్భాగ్య స్థితిలో ఉన్న పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. సేవ వీరికి అన్ని రకాల టెస్టులను చేయిస్తూ అవసరమైన మందులను అందజేస్తోంది. ఈ వైద్య శిబిరాల్లో కూడా ముందు మేము చేసేది ఈ టెస్టులు చేస్తాం. టెస్టులు చూసిన తర్వాత వీళ్ళు చాలా మందికి వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం ఉందనే తెలియదు. షుగర్ కానీ బీపీ కానీ టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి వాళ్ళకి చేసిన తర్వాతే మాకు కూడా ఉంది అని తెలుస్తుంది. అలా తెలియటం వల్ల ఏమవుతుందంటే ముందే ఎమర్జెన్సీస్ని మనం ముందే అరికట్టడానికి వీలవుతుంది. దీనికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ ని ఉపయోగిస్తున్నారు. కౌన్సిలింగ్ సెంటర్ జీవితంలో ఆనందాన్ని నింపేది అపురూపమైన వివాహ బంధం. ఆ బంధం చెడిన వారికి కౌన్సిలింగ్ ద్వారా పరివర్తన తెస్తోంది ఈ సంస్థ. ఇది మాత్రం సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ సహకారంతో నడుస్తుంది. కుటుంబ సమస్యలు ఉన్న స్త్రీలకి, అట్లాగే కుటుంబాలకి, కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళకి మా సెంటర్కి అప్రోచ్ అయితే ఈ లాయర్ సహకారంతో, అట్లాగే పోలీస్ సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో వాటిని సాల్వ్ చేయటం జరుగుతుంది. నిరాదరణకు గురైన వృద్ధులకు తిరుపతిలోని అరుణోదయ వృద్ధుల హెల్ప్ లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తోంది సేవ. ఈ సంస్థను దత్తపుత్రికను చేసుకుని వెన్నుదన్నులా నిలిచి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు గజల్ శ్రీనివాస్. అలాగే శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కేఐ వరప్రసాద్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద సరస్వతి, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ
నమస్కారం అండి, నా పేరు మధు కొరపాటి, న్యూయార్క్ నుంచి వచ్చాను. నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నేను 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు తిరుపతిలో ఉన్న సేవా ఆర్గనైజేషన్ని విజిట్ చేశానండి. వాళ్ళ అరుణోదయ వృద్ధాశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్, ప్రీ మెడికల్ క్యాంప్స్ చూసి వాటితో అసోసియేట్ అయ్యాము. తర్వాత అట్లానే వృద్ధాశ్రమంలో జరిగే వేరియస్ యాక్టివిటీస్ చూసాము. తర్వాత వృద్ధులు వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ కోసం వాళ్ళు చేసే పనులు చూసాము. అట్లానే ఇప్పుడు అరుణోదయ సేవాశ్రమం కింద వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపట్టారు. దానికి కూడా మేము తగినంతగా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. మా ఆర్గనైజేషన్ కూడా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ మెయిన్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అమెరికాలో మెడికల్ క్యాంప్స్ చేయటం, నార్త్ అమెరికాలో ఉన్న న్యూజెర్సీలో మేము పర్మనెంట్గా ఒక ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేసాము. ఇలా మా 2 ఆర్గనైజేషన్స్ మోటో ఒకటే కనుక చాలా ఈజీగా మేము కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. అలానే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తప్పకుండా మేము పార్టిసిపేట్ చేస్తానికి ట్రై చేస్తున్నామండి. మేము 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సేవాశ్రమాన్ని చూసినప్పుడు మంజుష గారిని చూడటం జరిగింది. మంజుష గారితో మాట్లాడినప్పుడు ఆవిడ చేసిన పనులు, ఆవిడ డెడికేషను మాకు చాలా నచ్చింది. మంజుష గారు చేసిన కార్యక్రమాలు కనీసం 50 మంది మన రాష్ట్రంలో ఉండి చేయగలిగితే మన రాష్ట్రం నిజంగా చాలా అభివృద్ధి చెందుతుంది. పద్మశ్రీ డాక్టర్ మునిరత్నం, పద్మశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎన్నో దినపత్రికలు, ఛానళ్లు ఈ అరుణోదయ సేవాశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ యజ్ఞం ఇక్కడితో ఆగిపోకూడదు, అనాథలు ఆకలితో అలమటించకూడదు అని తమ సేవల్ని మరింత మందికి విస్తరించాలనే సంకల్పంతో సొంత భవంతిని నిర్మించుకోవాలన్న ఓ బృహత్తర ఆశయంతో తిరుపతి నగరానికి సమీపంలో ఉన్న చంద్రగిరి మండలంలోని నాగయ్య గారి పల్లెలో తమ వ్యక్తిగత నిధులతో 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అరుణోదయ సేవాశ్రమంకు శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. ఈ సేవాశ్రమంలో అనాథ వృద్ధులకు మరియు అనాథ పిల్లలకు ఉండేందుకు నిలువ నీడ, కూరగాయలు పళ్ళు పండించడం, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మొదలగు వాటిలో వీరిని నిమగ్నం చేయడం ద్వారా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచడానికి కృషి చేస్తోంది ఈ సంస్థ. ఈ సీనియర్ సిటిజన్స్కి ఈ వయసులో వృద్ధులు ఏదైతే మిస్ అవుతున్నారో మనవడు మనవరాళ్ళ ప్రేమ, అది ఈ అనాథ పిల్లల ద్వారా పొందవచ్చు. అలాగే ఈ అనాథ పిల్లలు ఏదైతే మిస్ అవుతున్నారో ఈ అమ్మమ్మల తాతయ్యల ప్రేమలు, కథలు, వాళ్ళ అనుభవాలు అవి వీళ్ళ నుంచి పొందవచ్చు. సో మ్యూచువల్గా ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలంటే అందరి సహకారం అవసరం. సో ఇట్లా డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి యొక్క సపోర్ట్తో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి ఎండి శాంతా బయోటెక్ ఆయన స్వయంగా వచ్చి మా ఆశ్రమాన్ని సందర్శించి ఎంతో నచ్చి ఆల్రెడీ 5 lakhs విరాళాన్ని ప్రకటించడం జరిగింది బిల్డింగ్కి. అలాగే ఇంకొంచెం ఇండస్ట్రియలిస్ట్ కానీ దయార్థ హృదయాలు ఎవరైనా ముందుకొచ్చి ఈ భవన నిర్మాణం కంప్లీట్ చేయడానికి కనుక సహాయం చేస్తే ఈ అరుణోదయ సేవాశ్రమంలో ఒక 80 మంది వృద్ధులకి, 100 మంది అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ ఎంతో ఉపయోగం జరుగుతుంది. భవన నిర్మాణం తరువాత ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండేందుకు బయోగ్యాస్ ఏర్పాటు, పాడి పశువుల ద్వారా ఆదాయం, కూరగాయలు పండించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడం, పేపర్ కప్పులు, ప్లేట్లను తయారు చేయడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడం లాంటి ప్రణాళికలను సిద్ధం చేసింది సేవా సంస్థ. సేవాశ్రమంలో ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఆశ్రమంలో వారితో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా వైద్య సేవలను అందించనున్నారు. రిమోట్ విలేజెస్ 15 విలేజ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఒక 500 to 600 సీనియర్ సిటిజన్స్ని అడాప్ట్ చేసుకొని ఎవ్రీ 2 months వాళ్ళకి రెగ్యులర్ విజిట్స్ వెళ్తూ వాళ్ళకి మందులు ప్లస్ ఆరోగ్య సలహాలన్నీ ఇస్తున్నాము. ఇదే ప్రాంగణంలో వొకేషనల్ కోర్సులను నేర్పించడం ద్వారా మహిళల్లో, రిటైర్డ్ ఉద్యోగుల్లో, వృద్ధుల్లో మరియు చదువు మీద ఉత్సాహం లేని పిల్లల్లో ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నది ఆశయం. సేవా తత్పరతను ప్రతి ఒక్కరిలోనూ ప్రోత్సహించి
వారి ద్వారా వేరొకరికి సహాయం అందించేలా నిండైన నిజాయితీ, గుండె నిండా సేవా తత్పరతో పరితపిస్తోన్న ఈ సేవా సంస్థకు చేయూతనివ్వడమంటే పేదరికానికి సాయం చేసినట్టే, మానవత్వానికి పట్టం కట్టినట్టే. మీ అందరి సహకారం తోడైతే ఎంతోమంది జీవితాలను తీరైన బాటలో నడిపిస్తూ వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలన్నది ఈ సంస్థ యొక్క లక్ష్యం. సర్వే జనా సుఖినో భవంతు.